మారిపోయారని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నేను ఏమీ చేయని తప్పుకి దోషిలా మారిపోయాను. నా కథ మళ్ళీ మొదటికొచ్చింది మావయ్య. రండి. కార్కి డబ్బులు కట్టాలి, అప్పులు తీర్చాలి, డబ్బులు కావాలి. నేను వెళ్తున్నాను. మందిని కొట్టడానికా? లేదంటే ఇంటికొచ్చి పెళ్ళ మీదకి చేయెత్తడానికా? ఇంట్లో వాళ్ళందరి ముందు తాగొచ్చి పరువు తీసుకోండి. ఏమైంది నీకు? నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నిన్నటి నుంచి నా మనసు రగిలిపోతోంది. రాత్రే మాట్లాడదాం అనుకున్నాను, కానీ తమరు ఎవరు మాట్లాడినా వినే పరిస్థితుల్లో లేరు కదా. నాకు ఎవరు ఏమీ నీతులు చెప్పక్కర్లేదు. మీకు కన్న తండ్రి నీతులు చెప్తేనే తలకెక్కదు. కట్టుకున్న భార్య నీతులు చెప్తే వింటారా? అర్థమైంది కదా, వదిలేసి. మీరు విన్నా వినకపోయినా, అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీకేం నష్టం లేదు. కానీ నాకు కష్టంగా ఉంది. నీకేం కష్టం వచ్చింది? నీ వల్లే నాకు కష్టాలన్నీ కట్టగట్టుకొని వచ్చాయి. ఆ గజగాడి విషయం దాచడం వల్ల చాలా నష్టాలు వచ్చాయి. దానికి నేనేమనాలి? ఇంకా కొత్తగా ఏమంటారు? అనాల్సినవన్నీ నన్ను నా కుటుంబాన్ని అనేశారు కదా. ఇంకా ఏం మిగిలిన్నాయి? అవును, నేను కారు విషయం దాచిపెట్టాను. దాచిపెట్టకుండా అప్పుడు అదే ఆవేశంలో చెప్పుంటే ఏం చేసుండేవాళ్ళు? వెర్రి పిచ్చి ఆవేశంతో వెళ్లి కోపంలో వాళ్ళ తల పగలగొట్టి చంపేసుండేవాళ్ళు. జైలుకెళ్ళుండేవారు. దానివల్ల ఎవరికి కష్టం, ఎవరికి నష్టం? పోయి చెప్పుంటే మీకేం లాభం? మీరుంటేనే నా బతికిలా తగలాడింది. మీ తోడు కూడా లేకపోతే ఈ ఇంట్లో కోపం, ఆవేశం, అరుపులు, గొడవలు, దౌర్జన్యం, తాగడం, ఎవరున్నారో లేనిది చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నోరు జారటం, ఇంతేనా? ఇదే మీ గొప్పతనం అనుకుంటున్నారా? ఇవన్నీ మీరు కష్టపడి సాధన చేసి తెచ్చుకున్న బిరుదులు అనుకుంటున్నారా? నా కన్న తల్లి ఎదురుగా నా మీద చెయ్యెత్తారు. ఏ తల్లి మాత్రం తట్టుకుంటుంది? వెళ్ళి చెప్పుకోవడానికి కూడా నా కన్న తండ్రి లేరు. ఎంత ఏడుచుంటుంది, ఎంత గుండె పగిలిపోయి ఉంటుంది. మా నాన్న తోడు లేక దిక్కులేని వాళ్ళమైపోయాం. మా మీదేనా మీ ప్రతాపం చూపించేది? మా సంగతి వదిలేయండి. నాతో పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది, సరే. ఇప్పుడు దాన్ని ఎవరు మార్చలేరు కదా. నేనంటే ఎవరు ఎన్ని మాటలన్నా భరిస్తాను. ఇంటికి కొత్త కోడలు వచ్చింది, చదువుకున్న అమ్మాయి. ఈ తాగడం, వాగడం ఇవన్నీ ఏమీ తెలియవు. తన ముందైనా సంస్కారంతో ప్రవర్తించొచ్చు కదా. లేదు, మీరు అనుకున్నది అనేయాల్సిందే. అవతల తల్ల, చెల్ల, అన్న, తమ్ముడా, వదిన, మరదల ఇవేవి చూడరు. అలా చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు? కాస్తైనా సభ్యత, సంస్కారం తెలుసా అని అడిగింది మీ వదిన. మీ మటుకు మీరు తింటారు, పోతారు, తాగుతారు, వచ్చి గొడవ చేస్తారు.